మన న్యాచురల్ స్టార్ నాని ఒకవైపు హీరోగా మంచి సినిమాలు చేస్తూనే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. కేవలం ఒకటే టైపు సినిమాలు కాకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తూ అందరినీ ఇంప్రెస్ చేస్తున్నాడు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో పారడైజ్ సినిమా చేస్తూ జడలతో ఏం చేస్తాడో ఏంటో అని అందరూ అనుకున్నారు. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు విలన్, ఇది చాలదు అన్నట్లు మన సంపూర్ణేష్ ని బిర్యానీ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి పక్కన పెడితే ఇప్పుడు నాని ఆల్రెడీ ప్రొడ్యూసర్ గా చిరంజీవితో సినిమా అనౌన్స్ చేశాడు. ఆ సినిమా ఇంకా పట్టా లెక్కకు ముందే నితిన్ తో కూడా కొత్త సినిమా ప్రొడ్యూస్ చేయబోతున్నాడట నాని. సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు నిర్మాతలుగా మారడం కొత్త విషయం కాదు. అయితే కొంతమంది మాత్రమే కమర్షియల్ లెక్కలతో కాకుండా మంచి కథలకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త తరహా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి నిర్మాణ సంస్థల్లో నేచురల్ స్టార్ నాని స్థాపించిన వాల్ పోస్టర్ సినిమా ఒకటి. ఈ బ్యానర్ ప్రారంభమైనప్పటి నుండి పెద్ద బడ్జెట్ సినిమాల కంటే కథకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను నిర్మిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం, విభిన్నమైన కథలను ప్రోత్సహించడం ఈ సంస్థ ప్రత్యేకతగా మారింది. ఇప్పుడు అదే బ్యానర్ నుండి మరో ఆసక్తికరమైన ప్రాజెక్టు తెరకెక్కబోతుందనే వార్తలు టాలీవుడ్ లో చర్చకు దారితీశాయి. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం హీరో నితిన్ ప్రధాన పాత్రలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో ఒక కొత్త చిత్రం తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు దండోరా చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మురళీకాంత్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, కథ నచ్చడంతో నిర్మాత నాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉన్నప్పటికీ ఈ కాంబినేషన్ పై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ నుండి వచ్చిన ప్రతి సినిమా ఒక కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉండడమే కాదు, ప్రేక్షకులను ఆలోచింపచేసే కథలను కూడా అందించింది. ప్రారంభంలో వచ్చిన ఆ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరహా కథలకు నాంది పలికింది. విభిన్నమైన కథనం, కొత్త స్క్రీన్ ప్లేతో ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వచ్చిన హిట్ సిరీస్ థ్రిల్లర్ సినిమాలకు కొత్త దారిని చూపించింది. ఇటీవల రిలీజ్ అయిన కోర్టు చిత్రం కూడా తన బలమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ విజయాల కారణంగా వాల్ పోస్టర్ సినిమా అంటే మంచి కథ, నాణ్యమైన నిర్మాణం అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఇలాంటి బ్యానర్లో ఇప్పుడు నితిన్ సినిమా చేయబోతున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. నితిన్ కెరియర్ ను పరిశీలిస్తే ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. ఒకప్పుడు వరుస విజయాలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన గత కొన్నేళ్లుగా సరైన విజయాన్ని అందుకోలేకపోతున్నారు. చేసిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఇప్పుడు బలమైన కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే కథల ఎంపిక విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో నితిన్ కూడా కొత్త జోనర్లలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం కమర్షియల్ ఫార్ములాపైనే ఆధారపడకుండా ప్రేక్షకులకు కొత్తదనం అందించే కథలను ఎంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లో తెరకెక్కబోయే ఈ కొత్త ప్రాజెక్ట్ ఆయన కెరియర్ కు మంచి మలుపు తిప్పే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దర్శకుడు మురళీకాంత్ గురించి కూడా ప్రస్తుతం మంచి చర్చ జరుగుతుంది. దండోరా సినిమాతో ఆయన తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్నారు. కథను సహజంగా చెప్పడం, పాత్రలను బలంగా చూపించడం, భావోద్వేగాలను ప్రేక్షకులకు చేరవేయడంలో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు నితిన్ వంటి కమర్షియల్ హీరోతో ఆయన సినిమా చేయబోతున్నారనే వార్త ఈ ప్రాజెక్టుపై అంచనాలను మరింత పెంచుతుంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కూడా పూర్తిగా కొత్త కాన్సెప్ట్ తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. కథలో బలమైన భావోద్వేగాలతో పాటు కమర్షియల్ అంశాలు కూడా ఉండేలా దర్శకుడు స్క్రిప్ట్ సిద్ధం చేశారని ప్రచారం జరుగుతుంది. వాల్ పోస్టర్ సినిమా ఇప్పటి వరకు ఎంచుకున్న కథలను చూస్తే కేవలం వినోదం మాత్రమే కాకుండా ప్రేక్షకులను ఆలోచింపచేసే అంశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తుందనే విషయం తెలిసిందే. అందువల్ల ఈ సినిమా కూడా అదే తరహాలో ఉండే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. నిర్మాతగా నాని తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. హీరోగా వరుస సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా మంచి కథలను ప్రేక్షకులకు అందించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. కొత్త దర్శకులను ప్రోత్సహించడం, కొత్త ఆలోచనలకు అవకాశం ఇవ్వడం వల్ల వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ కు మంచి పేరు వచ్చింది. ఈ కారణంగానే ఈ సంస్థ నుండి వచ్చే ప్రతి కొత్త సినిమా ప్రకటనపై ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. నితిన్ కూడా ప్రస్తుతం తన కెరియర్ లో కీలక దశలో ఉన్నారు. వరుస పరాజయాల తర్వాత మరోసారి బలమైన విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి సమయంలో కథకు ప్రాధాన్యత ఇచ్చే నిర్మాణ సంస్థతో చేతులు కలపడం మంచి నిర్ణయంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా రూపొందితే నితిన్ కు ఇది మంచి కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రాలేదు. హీరోయిన్ ఎవరు, ఇతర నటీనటులు ఎవరు, సాంకేతిక బృందంలో ఎవరెవరు ఉంటారు,
షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది వంటి విషయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మాత్రం ఈ ప్రాజెక్టుపై మంచి ఆసక్తిని పెంచుతుంది. మరోవైపు నాని బ్యానర్ నుంచి వచ్చే ప్రతి సినిమా నాణ్యమైన నిర్మాణ విలువలతో ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. అందుకే ఈ ప్రాజెక్టుపై కూడా మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. దర్శకుడు మురళీకాంత్ తన ప్రత్యేక శైలిలో కథను ఎలా తెరకెక్కిస్తారు, నితిన్ను కొత్త కోణంలో ఎలా చూపిస్తారు అనే విషయాలు ఇప్పుడు అభిమానులను ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తున్నాయి.